వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చెప్పే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉండదాన్ని నేను అడుగుతా ఉన్నా. అసలు ఏం మొహం పెట్టుకొని నువ్వు ఇక్కడికి ప్రచారానికి వచ్చినావు, ముందు సమాధానం చెప్పాలి. ఎలక్షన్లప్పుడు ఈ 5 డిక్లరేషన్లు ఎక్కడికి వెళ్ళినా హిందూ దేవతల మీదనే ఒట్టు పెట్టుకొని చేసింది. ముఖ్యంగా ఈ పట్టభద్రులు ఉపాధ్యాయులకు సంబంధించింది యూత్ డిక్లరేషన్. హైదరాబాద్లో అమీర్పేట్, దిల్సుఖ్ నగర్లో కోచింగ్ సెంటర్ల దగ్గర స్పీచ్లు ఇచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా యూత్ డిక్లరేషన్. బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను ఇయ్యలే, నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తాను ఇయ్యలేదు. మేము గెలిచిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని. బీఆర్ఎస్ ప్రభుత్వం 3000 ఇస్తాను ఇయ్యలేదు, మేము 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది. ఇక గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కు విద్యానిధి 5 లక్షల లోన్ అని చెప్పిండు. గ్రాడ్యుయేట్ మహిళలు, చదువుకునే మహిళలకు స్కూటీలు అని చెప్పిండు. ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చక 30,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలని చెప్తా ఉన్నాడు, ఇచ్చినామని. నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నా ఈ మీడియా ద్వారా, నువ్వు ఉద్యోగస్తుల కోసము ఒక్కట నోటిఫికేషన్ ఇచ్చినామని నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వము ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్లనే మేము జీతాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. సంవత్సరాల తరబడి ఆ కోచింగ్ సెంటర్లో చదువుకొని ఉద్యోగాలు రాక వాళ్ళ తల్లిదండ్రులకు ఏం సమాధానాలు చెప్పుకోలేక హైదరాబాద్లో అడ్డాల మీద కూలీలుగా తయారవుతా ఉన్నారు నిరుద్యోగులు. ఏ మొహం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారో మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు రిటైర్డ్ ఉద్యోగులకు జీపీఏ ఇయ్యలే కదా, 5 డిఏలు ఇస్తా అని 1 డిఏ విడుదల చేసేందుక, ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని రిటైర్మెంట్ ఏజ్ పెంచినందుక. అంటే అప్పుడు ఆయన 3 ఏళ్ళు పెంచితే కేసీఆర్ ఈయన ఇంకో 4 ఏళ్ళు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ముందు మీకు అన్నిటికీ సమాధానం చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అభ్యర్థి కోసము ఓటు వేయాలని అడగండి. అబద్ధాలకు తెలంగాణ ప్రజల్ని మోసపూరిత మాటలతో, మోసపూరిత వాగ్దానాలతో ఫైరవల్ చేసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట అహంకారం తలకెక్కిన మాట. అంటే ఈరోజు ఒక్కసారి గమనించాల్సింది, పట్టభద్రులు ఉపాధ్యాయులు ఈ 15 ఏళ్ళ అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, కౌన్సిల్ సమావేశాలు కావచ్చు, ఏ ఒక్క కాంగ్రెస్ సభ్యుడైనా పట్టభద్రుల గురించి, నిరుద్యోగుల గురించి మరియు ఉపాధ్యాయుల గురించి ఎవరైనా మాట్లాడారు? ఈ 15 ఏళ్ళ మీకు దమ్ముంటే చెప్పండి. గిరిగీసింది మేము, నిలదీసింది మేము. నిరుద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల ప్రతి సమస్య మీద ప్రతిపక్షమే గొంతు నిలదీస్తున్న ప్రతిపక్షం వాళ్ళు. ఓకే, ఆ ఫామ్ హౌస్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అతను బరిలో కూడా లేడు, భవిష్యత్తులో కూడా రాడు.
కానీ ముఖ్యమంత్రికి అహంకారం ఎంత తలకెక్కిందంటే మీరు ఓట్లు వేసినా నాకేం కాదు, ఓట్లు వేయకుండా ఏం కాదు. దీనివల్ల అంటే అల్పోజ్ నరేందర్ రెడ్డి ఇచ్చిన నోట్ల కట్ట వాసన అంత ఆడకెక్కింది రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ ఓటమి గెలుపులు నీకు సంబంధం లేనప్పుడు దేని గురించి వచ్చారు రేవంత్ రెడ్డి గారు? ఇంకా ఇప్పటికే 100 కోట్లు తీసుకున్నట్టు నరేందర్ రెడ్డి గారి దగ్గర ఇంకా మళ్ళీ ఒక 100 కోట్లు వసూలు చేయడానికి వచ్చారు ఈ సభ పెట్టి. ఈ గెలుపు ఓటమిని మీరు ఎటువంటి ప్రభావితం చేయలేదు మిమ్మల్ని అంటున్నారు. సిగ్గుపడాలి ఒక అట్లాంటి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడే మాట. నిరుద్యోగులకు ఏం చెప్పారు ఎన్నికల కన్నా ముందు? ఫిబ్రవరి 1 నాడు నేను శాసనసభ్యుడిగా అడుగుతున్నాను, డిసెంబర్ నెలలో జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాలలో, అంతకుముందు ఎన్నికల ముందంటే మీకు మోసాలు తప్పింకేం తెలియదు కాబట్టి గౌరవనీయ గవర్నర్ గారి ప్రసంగం ఫిబ్రవరి 1 నాడు మెగా డిఎస్ చేసి 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఫిబ్రవరి 1, 2024 తర్వాత 6 నెలల లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇది గౌరవనీయ గవర్నర్ గారి నోటి వెంట మీరు ప్రసంగ పాఠం చదివించారు. ఏ ముఖం పెట్టుకుని నిరుద్యోగులకు గ్రాడ్యుయేట్స్కు ఓట్లాడడానికి వచ్చారు రేవంత్ రెడ్డి. మరియు ఉపాధ్యాయులు సోదరులు చెప్పినట్టు వాళ్ళ సమస్యలు కావచ్చు, ప్రతిదానికి పరిష్కృతమైన చింత వరకు మీ సమస్యలు మీ వసూళ్లకే పరిమితమైన ముఖ్యమంత్రి. రెండోది, ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎటువంటి పరిపాలన దక్షత లేదని ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మధ్య 2019లో ఆపేసిన ప్రాజెక్ట్ని ఈ రోజు మీరు చేసే పని ఎట్లున్నది పరిపాలన. ఏ జిల్లానైతే వరప్రదాయిని అనుకున్న ఒక ప్రాజెక్టు అక్కడ ఇంకా 8 మంది ఆఫీసర్లు ఆ ప్రమాదంలో చిక్కుకొని ఉంటే వాళ్ళ కుటుంబాలు లేకపోతే సమాజంలో ఉన్న వాళ్ళు ఎంతో తల్లడిల్లుతుంటే ముఖ్యమంత్రి ఒకవైపు, మంత్రులు ఒకవైపు, దాని జిల్లా మంత్రి ఏమో విదేశాలలో చిందులేయటము. ఇది ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి పరిస్థితి. ఇంకా ఈ ఎన్నికలు దయచేసి ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు సరైన దిమ్మదిరిగే సమాధానం చెప్పాలంటే మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఈ సర్కార్కు చెప్పబెట్టు కావాలి. మళ్ళీ విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద లాఠీ చార్జీని చూపించాలంటే ఒళ్ళు గదగదలాడాలి ముఖ్యమంత్రి. ఏ రకంగా అయితే 420 వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఈ 420 ముఖ్యమంత్రి ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసుకుంటూ అహంకారపూరిత అవినీతి పరిపాలన చేసుకుంటూ 15 నెలల నుంచి చెప్పిన ఏ హామీని కూడా అమలు చేయకుండా అవినీతి ఒక్కటే ప్రధాన ఎజెండా పెట్టుకుని ఢిల్లీకి సంచులు మోస్తున్న ఈ ముఖ్యమంత్రి సోదరుడు బండి సంజయ్ చెప్పినట్టు 6-7 నెలలు కాదు, 3 నెలల ముట్టడిని ఈ ప్రభుత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.